బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. రైతన్నకు మద్దతుగా ఊరూరా ఆందోళనకు దిగాయి. ధాన్యం కొనుగోలు, సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్న సీఎం కామెంట్లపై మండిపడుతున్నారు. అటు సర్కారు తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపైన బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు పార్టీ వర్గాలని కూడా రైతాంగానికి మద్దతుగా ఆందోళనలో పాల్గొంటున్నాయి. జగిత్యాల నుంచి మా ప్రతినిధి సందీప్ మనకు మరింత సమాచారం అందిస్తారు. సందీప్, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రైతుల ధర్నాలు ఎట్లా కొనసాగుతున్నాయి? బీఆర్ఎస్ నిరసనలు రైతాంగానికి సపోర్టుగా ఎట్లా ముందుకు సాగుతున్నాయి? రైట్, మొత్తంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జగిత్యాల నియోజకవర్గంలో ప్రస్తుతము రైతుల ర్యాలీ కొనసాగింది. ఇప్పుడే ఆర్డీఓ జగిత్యాల ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు. ఖచ్చితంగా ముందు చెప్పినట్టుగానే కాంగ్రెస్ సర్కారు 500 బోనస్ కేవలం సన్న వడ్లకే కాదు, మొత్తానికి కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. అలాగే పంట తక్షణమే కొనుగోలు చేయాలి. ఇప్పటికే కళ్ళలో దాదాపు 45 రోజుల నుంచి ఇప్పటి వరకు పంటలు అదే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. తక్షణమే రైతాంగాన్ని ఆదుకోలేనటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి పిలుపు మేరకు ఇవాళ రైతులైతే రోడ్డెక్కారు. ఇవాళ తహసీల్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి ఆ తర్వాత ఇక్కడ కూడా ప్రస్తుతము తహసీల్ చౌరస్తా ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్తో పాటు జెడ్పీ చైర్పర్సన్ వసంత గారు, అలాగే స్థానిక రైతులు, రైతు నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు కూడా బీఆర్ఎస్ అధినేత పిలుపు మేరకైతే ర్యాలీకి కదిలివచ్చారు. తక్షణమే పంటలను కొనుగోలు చేయాలి, రైతాంగానికి రైతులకు ఎటువంటి నష్టం లేకుండా చూడాలని డిమాండ్ అయితే కొనసాగుతోంది. అలాగే ముందుగా చెప్పినట్టుగా 500 బోనస్ కేవలం అంటే ప్రతి పంటకు, అంటే సన్న వడ్లు, దొడ్డు వడ్లని కాకుండా ప్రతి పంటకు కూడా ఇప్పటికే చెల్లించాలని కోరుతున్నారు. ఎందుకంటే గత సీజన్లోనే ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదు, ఇప్పుడైనా తక్షణం అందించాలని కోరుతున్నారు. మరి రైతులతో పాటు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు మనతో పట్టారు. సార్, మొత్తంగా బీఆర్ఎస్ అధినేత పిలుపు మేరకు ఇవాళ రోడ్డు ఎక్కారు. మరి ఏమని వినతి పత్రం సమర్పించారు? జగిత్యాల నియోజకవర్గంలో ఎట్లా ఉంది పరిస్థితి? జగిత్యాల నియోజకవర్గంలో ఏ వరిధాన్యం సెంటర్ చూసినా, నేను స్వయాన బీర్పూర్ మండలంలో కూడా మోతీనగర్ సెంటర్ కావచ్చు, బీర్పూర్ సెంటర్ వెళ్ళడం జరిగింది. అట్లనే ఇక్కడ స్థానికంగా కూడా చాలా సెంటర్లు చూసాం. ఎక్కడ చూసినా కానీ 42 కిలోలు జోపుతా ఉన్నారు. అంటే ఇక్కడనే ప్రతి సంచికి 1 కిలో 500 గ్రాములు ఎక్కువ తూకం వేయడం జరుగుతూ ఉంది. అంటే క్వింటాల్కు దాదాపు 2.5 నుంచి 3. మళ్ళీ రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత అక్కడ తరుగు పేరు మీద, వెయిట్ లాస్ పేరు మీద ప్రతి క్వింటాల్కు మళ్ళీ 3 నుంచి 5 కిలోలు చేస్తున్నారు. దీని వలన ఒక లారీ పోతే దాదాపు 40-50 బస్తాలు తేడా వస్తున్నది, 20-25 క్వింటాలు తేడా వస్తుంది. ఒక లారీ మీద 50,000 రూపాయలు రైతులు నష్టపోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు బోనస్ విషయంలో మాట తప్పడం జరిగింది. ఇవాళ ఒక్క సన్నవడ్ల వరకే ఇస్తామనడం చాలా బాధాకరం. సన్నవడ్లు అసలు యాసంగిలు ఉండనే ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. ఒకటి. రెండవది, సన్నవడ్లకు చాలా పెద్ద ఎత్తున బయటనే డిమాండ్ ఉంది. మార్కెట్ ఇక్కడ అసలు ఎవరు కూడా వ్యవసాయ మార్కెట్ తీసుకెళ్ళరు. దొడ్డు వడ్లు అనేటివి కూడా గతంలో మన ప్రభుత్వం దాదాపు ఒక్కొక్కటి 6 లక్షల మెట్రిక్ టన్నులు ఖరీదు చేసింది. ఇవాళ తీసుకొస్తే ఈ ప్రభుత్వంకు కొనే పరిస్థితి లేదు. రైతులు ఈ ప్రభుత్వం పైన విశ్వాసం కోల్పోయి దాదాపు 30%, 25 నుండి 30% వరకు రైస్ మిల్లర్లకు డైరెక్ట్ గా 1800, 2000 చొప్పున అమ్ముకున్నారు. ఎందుకంటే వర్షాల సూచన వస్తా ఉన్నది. ఒక్కొక్క చోట 20-25 రోజులైనా కానీ లారీలు రావట్లేదు. ఇవన్నీ కూడా ఆలోచన చేసి మరి రైతులు నష్టంకు అమ్ముకుంటున్నారు. ఈ ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా కౌలు రైతులకు ఏదైతే
పెట్టుబడి సాయం ఇస్తానో రైతు భరోసా అన్నారో ఆ రైతు భరోసా కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతు కూలీలను కూడా మోసం చేసిరు. 12,000 రూపాయలు ఇస్తాని అబద్దాల పునాదుల మీద ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ఏర్పడ్డ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచింది. ఎందుకంటే 6 నెలలు గడిచిపోయింది. రెండవ పంట అయిపోయింది. మొదటి పంట ఈ ప్రభుత్వం వచ్చేసరికి వర్షాకాలం పంట అప్పుడప్పుడే కళ్ళాలకు వచ్చింది. అప్పుడు మాట తప్పింది. డిసెంబర్ 9 నాటి నుంచే చేస్తా అన్నారు. కానీ ఇప్పుడు మే 9 కూడా అయిపోయింది. ఇప్పటికి కూడా చేయట్లేదు. ఇవాళ రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మళ్ళొకసారి 500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలి. అదేవిధంగా కళ్ళాలపైన ఉన్న ధాన్యాన్ని మద్దతు ధరకు తప్పకుండా కొనాలి. రైస్ మిల్లర్లతోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు అధికారులు కుమ్ముక్కైనా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే రైస్ మిల్లర్లు తరుగు తీస్తున్నారు. ఈ విషయం మీరు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ సెంటర్కి వెళ్ళినా రైతులు చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రైట్, ఇది మొత్తంగా జగిత్యాల నియోజకవర్గంలో డాక్టర్ సంజయ్ కుమార్, అలాగే జెడ్పీ చైర్పర్సన్ వసత గారు, అలాగే స్థానిక రైతులు, రైతు నాయకులు కూడా ధర్నా నిర్వహించి అనంతరం ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించారు. మనం ఇంతకుముందే 9 గంటల ప్రాంతంలో చలిగల్ మార్కెట్ యార్డ్ నుంచి మనం మాట్లాడడం జరిగింది. చాలా మంది రైతులు మనతో మాట్లాడారు. ఈ సీజన్లో అంటే ఇప్పుడు సన్నబియ్యం పండిస్తే తప్ప నూకలు తప్ప ఏమీ లేవు. ఇలాంటి సమయంలో తాము సన్నబియ్యం ఎలా పండిస్తాం? ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు, జగిత్యాలో ప్రధానంగా 90% పైగా దొడ్డు బియ్యాన్ని దొడ్డు వడ్లనే సాగు చేస్తారు. ఎందుకంటే అది కొనసాగుతోంది. కానీ ఈ సన్నబియ్యం సాగు చేయడం ద్వారా కేవలం నూకలు మాత్రమే మిగులుతాయి. తాము ఏమమ్ముకొని బతకాలనేటువంటిది రైతులు చెప్పినటువంటి మాట. ఈ క్రమంలో మరి రేవంత్ సర్కారు 500 రూపాయలు తక్షణమే ప్రతి పంటకు, ఇప్పటికే సన్నబియ్యంతో పాటు దొడ్డు వడ్లకు కూడా తక్షణమే డిమాండ్ చేయాలని అయితే జగిత్యాల నియోజకవర్గంలో ధర్నా నిర్వహించిన పరిస్థితి. శోభన్.